నాయన మీ జ్ఞానం మమ్మల్ని నింపుతున్నారు తండ్రి. నాయన స్తోత్రాలు నాయన. మరికొన్ని సంగతులు మీ పిల్లలకు చెప్పడానికి సిద్ధపడుతుండగా మీ పిల్లలకు నాయన మరి వినగలిగే శక్తిని, గ్రహించగలిగే శక్తిని కూడా అనుగ్రహించమని, మీ పిల్లలు అర్థం చేసుకునే విధంగా మీ మాటలను వివరించి చెప్పడానికి సిద్ధపడి నాకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని, మీ కృపలో బలపరచమని, నడిపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనం ఎంతసేపు చాలా విషయాలు విన్నాం. నిన్న ఇంచుమించు మరి 5 వర్తమానాలు విన్నారు. అలాగే ఈరోజు ఇప్పుడు 5 వర్తమానాలు మనం విన్నాం. కొంచెం కష్టమైనప్పటికీ అంటే శారీరకంగా మనం కూర్చుని ఉండడం అనేది కొంచెం శ్రమతో కూడుకున్న పని. ఏదేమైనప్పటికీ అంటే మనం కొన్ని సందర్భాల్లో పూర్తి రోజు పనులు చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. ఒక పొలం పనికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు పూర్తిగా పని చేయాలి. ఒక వడ్రంగి పని, ఒక తాపీ మేస్త్రి, వీళ్ళందరూ ఆ పగలంతా పని చేస్తుంటుంటారు. మన ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకుందాం, అప్పుడు కూడా మనం పూర్తిగా రోజంతా కష్టపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేవలం 3 రోజులే కాబట్టి ఈ 3 రోజులు కూడా కూలి పని చేస్తున్నట్టుగా వాక్యాన్ని మనం వింటున్నాం అని అనుకుంటే, ఒక దినం దేవుని సన్నిధిలో గడుపుటే 1000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి ఆదివారం మనం కొన్ని గంటలే గడుపుతున్నాం, ఒక పూటే గడుపుతున్నాం. ఒక దినం అంతా మనం గడిపే సౌలభ్యం ఈ 3 దినాలు మనకి వచ్చింది. కాబట్టి ఇది మంచి అవకాశం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. అప్పుడు పరలోకమందు 1వ అధ్యాయం నుంచి చూద్దాం మనం. అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములను ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడును. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పం, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నిలిచి వాటిని భూమి మీద పడవేసును. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలిచును. సమస్త అనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుకోబట్టు. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవాలి. ఈ సందర్భాలన్నీ మనం చూస్తుంటుంటే ఈ భాగానికి, మనం చదవబడిన భాగానికి ఇక్కడ మనకు ప్రముఖంగా కనిపించేది ఎవరంటే ఒక స్త్రీ సూర్యుని ధరించింది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకని ఈ సందర్భాల గురించి క్రైస్తవులు ఏమని మాట్లాడుతుంటారంటే సూర్యుని ధరించిన స్త్రీ అని మాట్లాడుతుంటారు. సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు, ఈ స్త్రీ ఎవరు అనేది తెలిస్తే ఏం జరిగింది అనేది మనం ఆలోచించవచ్చు. జనరల్గా ఈ స్త్రీ ఎవరు అని అనుకుంటారంటే చాలామంది, అంటే కొంతమంది కొన్ని ఎప్పుడు కొన్ని భిన్నమైన వాదనలు అనేవి సంఘంలో ఉన్నాయి. అలాగే ఈ స్త్రీ విషయానికి వచ్చేటప్పుడు కూడా కొంతమంది దీన్ని సంఘం స్త్రీగా పోల్చబడింది కాబట్టి సంఘం అని, కొంతమంది మరియా అని అనుకుంటారు. మరియా అయితే మరి స్త్రీ కాదు, కన్యక కదా ఆయన పుట్టాడు కాబట్టి ఇక్కడ మరియా కాదు. ఒకవేళ సంఘం అని అనుకుంటే మరి సంఘం కన్నా మగ శిశువు ఎవరు? యేసుప్రభు అని సంఘం కందా అనే ప్రశ్న వస్తుంది.
కాబట్టి వెంటనే అది కూడా పోతుంది. సంఘం యేసుక్రీస్తుకి పుట్టినట్టు తప్ప, వాక్యానికి పుట్టింది తప్ప సంఘం యేసుప్రభుని కనలేదు. సంఘం ఇంకా యేసుక్రీస్తుకి భార్య, తల్లిగా ఎక్కడ మామూలుగా పాల్చబడ్డం మనకు కనిపించదు. కాబట్టి సంఘం అని అనడానికి కూడా ఆస్కారం లేదు. సంఘం ఒకవేళ అని అనుకుంటే మగ శిశువు ఎవరో చెప్పాలి. కాబట్టి ఈ స్త్రీ ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. అయితే ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్న పద్ధతిని మనం ఆలోచిస్తుంటుంటే, ఇప్పుడు మనం పిల్లలు ఎవరైనా, మన పిల్లలు మన తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ అమ్మమ్మని కానివ్వండి, నాన్నమ్మని కానివ్వండి, ఏదైనా కథ చెప్పమని అడిగారు అనుకుందాం. ఒక కథ చెప్పమని అడిగారు అనుకోండి, వాళ్ళు కొంతమంది కథలు ఎలాంటి కథలు అడుగుతారంటే దెయ్యం కథ చెప్పమని అడుగుతారు. అవును కదండి? ఎందుకంటే భయంగా ఉండాలి. కానీ ఆ భయం ఫీలింగ్ కూడా బాగుంటుంది. ఫీలింగ్ బాగుండి పక్కకి వెళ్ళిపోయి అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళిపోవాలి అనమాట. ఆ పక్కకి వెళ్ళిపోతుంటే ఇలాగ ఆ ఫీలింగ్ బాగుంటుందండి ఆ టైంలో. అందుకని కొంతమంది ఏం చేయాలి, భయం దెయ్యం కానీ దెయ్యం కథ చెప్పంటారు. చెప్పమన్నప్పుడు మనం ఏం చెప్తాం? వెంటనే ఒక దెయ్యం ఉంది ఇలాగ నన్ను అనగనగా ఒక ఊరిలో పెద్ద రావి చెట్టు, మర్రి చెట్టు, ఏదో చెట్లు అండి, దానికి ఏమో ఓడలు ఉంటాయి కదండి. మర్రి చెట్టు అనగానే అప్పుడప్పుడు గలగల మర్రి చెట్టు అని అన్నారు మీరు, గలగల ఆడుతుంటుంది కదండి. పెద్ద చెట్లు ఉంటాయి, ఓడలు ఉంటాయి. పక్కన ఏమన్నారు? పాడుబడిన బంగ్లా. ఆ బంగ్లాలో ఎవరు వెళ్ళినా ఏమైపోతున్నారంటే చచ్చిపోతున్నారనో ఇలా రకరకాలుగా చెప్తుంటాం మనం. అంటే భయం కథ చెప్పేటప్పుడు భయం కథలాగా, ప్రేమ కథ చెప్పేటప్పుడు ప్రేమగా, ఆ రసం, దయారసం, ప్రేమరసం, ఉగ్రరసం, క్రోధరసం, అదే ఇలాంటి నవరసాలు అంటారు కదా. సినిమా వాళ్ళు కూడా నవరసాలు పండించారంటారు కదా యాక్టింగ్లో. అలా అన్నమాట. ఆ రసాలను కొంచెం రంగరించి కథ చెప్పాలనుకోడు మన వరకు మనం ఆలోచిస్తాం. అలాగే మన తండ్రి కూడా మనకు చెప్పబోయే హిస్టరీని ఇక్కడ యోహాను గారికి దర్శన రూపంలో చెప్తున్నాడు. ఈ దర్శన రూపంలో కేవలం యోహాను గారే కాదు, అందరూ చెప్పారు. చాలా మంది ప్రవక్తలు చెప్పారు. అందులో మనకి ఎవరెవరు కనపడతారంటే, ఒక యెషయా గారు కనపడతారు, హబక్కూక్ గారు కనపడతారు, ఓబద్యా కనపడతాడు, నహూమ్ కనపడతాడు, యెహెజ్కేలు కనపడతారు, ఆమోస్ కనపడతాడు. ఇలా వీళ్ళందరికీ దర్శనాలు వచ్చాయి. వాళ్ళ దర్శన రూపంగా చెప్పారనేసి. పౌలు గారు కూడా దేవదర్శనముల వల్ల మర్మం ప్రత్యక్షపరచబడింది అన్నారు. అంటే వాళ్ళకి దర్శనాలే. సో కాబట్టి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈయన కొన్ని వస్తువుల్ని తీసుకొచ్చి ఒక స్త్రీకి అలంకరింపబడినట్టుగా కూడా చెప్పడం మనకు కనపడుతుంది. అంటే వస్తువులు అంటే ఏంటనుకుంటున్నారు? ముక్కు పొడక కాదు, ఏమి కాదు, ఏకంగా సూర్యుని తీసుకొచ్చి ధరించింది అన్నట్టు. అదే దానిగా సూర్యుని ధరించిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద ఏమున్నాయట? చంద్రుడు ఉన్నాడంట. శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉంటుంది. కిరీటానికి ఎన్ని ఉన్నాయట? 12 నక్షత్రాలు ఉన్నాయట. జనరల్గా ఒక స్త్రీ అనగానే ఏం ధరించుకుంటుందంటే ముక్కు పొడక, చెవుదిద్దులు ఇవి ధరించుకుంటారు. పెట్టుకుంటే మహా అయితే కిరీటం ఎవరో రాణిగారు పెట్టుకుంటారు కదండి. ఏ రాణి కూడా కొన్ని నక్షత్రాన్ని కిరీటంగా పెట్టుకోగలదంటే, ఇక్కడ రియల్ ఖగోళ వస్తువులు తీసుకొచ్చి మరి ఈమెకు పెడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆ స్త్రీ యొక్క ఔన్నత్యం కనపడుతుంది. ఆ స్త్రీ యొక్క ఉన్నతత్వాన్ని దేవుడు చెప్పాలని అనుకున్నాడు అన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే మరలా మరి ఆ స్త్రీకి ఒక శత్రువు ఉన్నట్టు, ఆ స్త్రీ మీద ఒక శత్రువు పగబట్టినట్టు అది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఆ శత్రువు కోసం చెప్పడానికి ఇదిగో అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. ఇదిగో ఎర్రని మహాఘట సర్పం. ఎరుపు అనగానే ఏంటనుకుంటున్నారు? డేంజర్. ఎరుపు అనగానే ఏంటంటే డేంజర్, అంటే ప్రమాదకరం అని.
తర్వాత అది పావనగానే కూడా ప్రమాదకరమైందే. మహా ఘట సర్పం అంటే చాలా పెద్ద సర్పం అని చెప్పాడు అనమాట. దేవుడు చెప్తున్నాడు, చూపిస్తున్నాడు. దానికి 7 తలలు 10 కొమ్ములను ఉండును. సహజంగా కొమ్ములు దేనికి ఉంటాయంటే గేదెకు ఉంటాయి, ఆవుకు ఉంటాయి, మేకపోతుకు ఉంటాయి. ఎందుకంటే కొమ్ములతో అవి పోట్లాడతాయి కాబట్టి. పావుకి కొమ్ములు ఉండ అవసరం లేదు, విషం ఉంటే చాలు. మరి దీనికి ఏముందనుకుంటున్నారు? తలలు కొమ్ములు కూడా ఉన్నాయి కాబట్టి అంటే కొంచెం ఇది డేంజర్గానే మనకు అనిపిస్తుంది. అది చాలా ఒకసారి ఒక అబ్బాయి, పాములు పెట్టే అబ్బాయి ఒకసారి ఏమంటున్నాడంటే, ఆ పాము కాటేసింది, మీరు ఎప్పుడన్నా వేయించుకున్నారండి కాటు అని అడిగాడండి ఒక అతన్ని. అంటే నేను ఒకసారి మా టీవీలోని మన ఎవరు నాగార్జున గారిది ఏదో ఎపిసోడ్, ఏదో ₹1 కోటి ఏదో ఉంది కదండి, అది వచ్చింది. మీలో కోటేశ్వరుడు ఎవరు ప్రారంభంలో వచ్చింది. సో ఈ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతున్నారని చూసేవాళ్ళం. చూసినప్పుడు ఆ పాములు పట్టే అబ్బాయి, అలవాటు ఉన్న అబ్బాయిని ప్రశ్నిస్తున్నారనమాట. ప్రశ్నించేటప్పుడు ఆయన, నువ్వు పాములు పడతావా? వాడి పేరేమో నాగరాజు మల్లిని. అయితే భయం ఏదా నీకు అని ఇలా అడిగితే అతను ఏమంటాడంటే, సరే ఏముండదు సార్, పాము కరిస్తే అసలు చాలా సింపుల్గా ఉంటుంది, మిమ్మల్ని ఎప్పుడు పాము కాటే లేదండి అని అడుగుతున్నాడు. అసలు ఏమి చేయకుట్టినట్టు కూడా ఏం పెద్ద ఏమనిపించదండి అంటున్నాడు. కాబట్టి ఆ పాములు పట్టుకునేవాడికి పాము కాటేస్తే ఎలా ఉంటుంది? చాలా సింపుల్గా అనిపించింది అబ్బాయికి. మనకైతే విషయం ఉంటుందేమో అని భయం. పోనీ అలాంటి వాడికి కొమ్ము ఉందనుకోండి, ఎలా ఉంటుంది? సింపుల్గా ఉంటుందా? 10 తలలు ఉంటాయి. అంటే ఇందులో దాని క్రూరత్వాన్ని దేవుడు మనకి వర్ణిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇంతగా అది పాము అంటే మహాకట సర్పం అంటే మామూలు కట సర్పం కాదు, పెద్దదంటే ఎంత పెద్దదంటే దాని తోకతో ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగం ఇచ్చి భూమి మీద పడవేసింది. అంటే అంత పెద్ద పాముతో చెప్తున్నాడు దేవుడు ఒక విషయాన్ని. ఎలా చెప్తున్నాడంటే, ఈ స్త్రీ ఎలాంటిది అంటే ఆమె ఔన్నత్యం ఎంత గొప్పది, అలాంటి స్త్రీ ఒక శిశువును కనాలని అనుకుంటుంది. కనాలనుకుంటే ఆ శిశువుని మింగేయడానికి ఒక ఘట సర్పం ఆ స్త్రీ ఎదుట నిలుచుందే ఉంది. ఉండి ఆ శిశువు అని చెప్పడానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ ఘట సర్పం యొక్క మరి శక్తి, యుక్తి కోసం చెప్తున్నాడు. ఒక్క తలతోటే ఒక్క భూ జంతువులన్నింటిలో పాము ఎలాంటిదట? వివేకము గలదే ఉండెను అని చెప్పబడింది బైబిల్లో. అయితే దీనికి ఎన్ని తలలు ఉన్నాయంటే 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు. 7 ఒక్క తలతోటే ఎంతో తెలివిగా ఆలోచించవచ్చు. 7 తలలు ఉన్నాయంటే అమ్మో చాలా తెలివి. అంత పెద్దదైన తోకతో 3వ భాగాన్ని ఈడ్చి భూమి మీద పడేసేటంతటి పెద్దదైన ఆ ఘట సర్పం ఒక బిడ్డ పుడితే మింగాలనుకుంటే మింగలేదా? ఇదే పరిస్థితిని దేవుడు చెప్పాడు. ఎందుకు ఇలా చెప్పాడు అంటే, దాని ద్వారా మనకి ఏదైనా కథ చెప్తే చిన్నపిల్లలకి వెంటనే ఎలాగ ఆతృత వస్తుందో మనకు కూడా అలాగే ఒక ఆతృత రావాలని, దాని వెనకాల ఉన్న నిజాల్ని మనం ఆలోచించాలని. అసలు ప్రకటన గ్రంథంలో మరి సంభవింపు సంగతులు చెప్పాడు కదా అని అంటే, చాలా సంగతులు ఇంచుమించు ఆల్మోస్ట్ చాలా సగం సంగతులు పాత సంగతులకి సంబంధించినవే చెప్పినట్టుగా మనకు కనిపిస్తాయి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే. అందులోంచి ఎందుకంటే మనకి పాత నిబంధనలో వ్రాయబడినవన్నీ కూడా, పూర్వకాలం యందు వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలిగి నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి అందుకనే దేవుడు ఏం చేశాడంటే, మరలా అదే సంగతుల్ని సూచనగా చూపించి ఆయనకి రాయించి, అందులో నుంచి మన శత్రువు ఎంత ప్రమాదకరమైన వాడు అనేదాన్ని మనకు చెప్పాలన్నదే దేవుని ఉద్దేశం. ఇక్కడ ఘట సర్పం అంటే ఎవరో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఘట సర్పం అంటే ఎవరు? సాతాను. మరి ఈ సందర్భంలో సాతాను కోసం ఇంత ఇలా చెప్పాడంటే, మరొక సందర్భంలో ఆ శిశువుని మింగడానికే నిలుచున్నాడంటే మరొక సందర్భంలో ఎలా చెప్పాడు తెలుసా? మీ విరోధి అగు అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహంలే వెతుకుచు తిరుగుచున్నాడు. అప్పుడు మనకేమన్నా భయం వేసిందా?
అప్పుడు మీకు ఏం భయం వేయదు, ఏం పట్టించుకోరు. కానీ ఇదిగో 7 తలలు 10 కొమ్ములు ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగాన్ని కూడా ఈడ్చి పడేసేటంతటి వాడే ఆ గర్జించే సింహం అని తెలిసిన తర్వాత వాడు మనల్ని మింగాలని అనుకుంటే ఎంత ప్రయత్నం చేస్తాడు. ఈజీగా మనం వాడికి దొరికేస్తాం. ఒకసారి మీరు ఆలోచించండి, చాలా ఈజీగా దొరుకుతాం. వాడు చాలా తెలివితేటలు ప్రదర్శిస్తాడని మనకంతా ఈ సూర్యుని ధరించిన స్త్రీని గురించి మనం వింటే మనకు అర్థమైపోతుంది. కాబట్టి దేవుడు అందుకని ఇలా చెప్పాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం, అసలు మనం బిబ్లికల్గా అసలు ఈ స్త్రీ ఎవరు అనేదాన్ని మనం ఆలోచిద్దాం. ఇంతకీ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు? మరి అంటే కాదు, ఎందుకంటే ఇక్కడ స్త్రీ అన్నాడు కాబట్టి ఆవిడ కన్యకు పుట్టాడు. ఎవరు? యేసుప్రభువారు. కాబట్టి మనం ఆలోచిస్తే ఈ స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలీయుల్ని సూచిస్తుంది. స్త్రీ అనగానే ఇక్కడ ఎవరంటే ఇశ్రాయేలీయులు. ఎందుకు ఇశ్రాయేలీయులు అంటే దేవుడు ఇశ్రాయేలీయులను కూడా దేవుడు స్త్రీతో పోల్చాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్పాడు. ఆ యెహెజ్కేలు గ్రంథంలో అయితే మరి స్త్రీగానే పోల్చాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఒక అధ్యాయంలో ఎక్కువ శాతం స్త్రీగా పోలుస్తూ మాట్లాడుతూ నీకు ఆభరణములు ధరింపచేసి అని అన్నాడు. కాబట్టి ఈ స్త్రీ ఇజ్రాయేలు స్త్రీ. మరి ఇజ్రాయేలు స్త్రీ ధరించుకున్న సూర్య చంద్ర నక్షత్రాలు ఏంటి అని మనం ఆలోచిస్తే మరి సూర్యుడు చంద్రుడు ఎవరని మనం తీసుకోవచ్చు అంటే యాకోబు గారిని రాహేలు గారిని తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళని ఉద్దేశించి ఒక్కసారి మరి దర్శనం వచ్చినప్పుడు, యోసేపు గారికి దర్శనం వచ్చినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలుగా వాళ్ళు కనపడినట్టు, వాళ్ళ తల్లిదండ్రులు కనపడినట్టు మనకు కనిపిస్తుంది. ఆదికాండం 37వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. అందులో సూర్యచంద్రుడు 11 నక్షత్రాలు, సూర్యచంద్రులను 11 నక్షత్రాలు. సూర్యచంద్రులు ఎవరంటే కిందకు వచ్చేటప్పటికి మనకు కనిపిస్తుంది అంటే నేనును నీ తల్లియు నీకు సాష్టాంగపడుదుమా అని అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలకి మరి వాళ్ళ పితరుల్లో ముఖ్యంగా ఇజ్రాయేలుకి మూల పురుషుడు అంటే తండ్రి ఎవరంటే యాకోబు గారు. కాబట్టి ఈ కళ దగ్గరికి వచ్చేటప్పటికి రాహేలు ఎవరు? మరి యాకోబు గారు సూర్యచంద్రులుగా మనకు కనిపిస్తున్నారు. కాబట్టి అంటే యాకోబు ఏమంటున్నాడంటే నీ తల్లియు నేనును నీకు సాష్టాంగపడుదుమా అని అన్నాడు. అంటే ఇశ్రాయేలుకి పితరుడుగా యాకోబు ఉన్నాడు కాబట్టి ఆయన సూర్యుడిగాను వాళ్ళ తల్లి చంద్రుడిగా మనం తీసుకోవచ్చు. తర్వాత మరి తక్కిన 11 మంది గోత్రాలు ఉన్నారు చూసారా, నక్షత్రాలుగా. అంటే ఇజ్రాయేల్లో చాలామందిని నక్షత్రాలతో పోల్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ 12 నక్షత్రాలు 12 గోత్రాలను సూచిస్తున్నట్టు వాళ్ళ పితరుల గురించి సూర్య చంద్రుల కింద పోల్చి మాట్లాడాడని మనం చెప్పచ్చు. ఎందుకంటే యేసుప్రభువారు ఎవరికి పుట్టాడు అని మనం ఆలోచిస్తే మరీకు పుట్టాడు అని అనడం కంటే ఇశ్రాయేలీలకి నుండి వచ్చాడని చెప్పడం అనేది కొంచెం పెద్ద మాట. పుట్టాడని అంటే కొంచెం అంటే మనం తెలుసుకున్న మనకి అర్థమవుతుంది తప్ప యేసుప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడని అంటే మనం ఏం చెప్తుంటే ఎక్కడ వాడంటే ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పుకుంటే ఏం చెప్పాలంటే ఇజ్రాయేల్ నుండే కదండి వచ్చాడు. కాబట్టి ఆయన ఇజ్రాయేల్ నుంచే వచ్చాడు. ఇశ్రాయేల్ ఇదిగో ప్రభు తానే ఒక సూచన మీకు చూపిస్తున్నాడు. కన్యక గర్భవతి కుమారుని కనును అంటే ఇశ్రాయేల్కి చెప్తున్నాడు అది ఆ మాట అంతా. కాబట్టి ఈ స్త్రీ ఇశ్రాయేల్ని సూచిస్తుంది అని మనకు అర్థమైపోతుంది. ఇకపోతే ఈ ఘటసర్పం మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఘటసర్పం ఎవరంటే సాతాను. అది మనకు ఎక్కడ కనిపిస్తుందంటే ఇక్కడే 12వ అధ్యాయంలోనే 8-9 వచనాల్లో ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరు కానీ
గెలవలేకపోయారు గనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయిను. కాగా సర్వలోకమును మాసుపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ ఘట సర్పము, ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. అంటే సాతాననియు అపవాదనియు పేరు గల ఆ మహా ఘట సర్పం. అంటే ఇప్పుడు ఘట సర్పం అంటే ఏంటంటే సాతాను, అపవాది. కాకపోతే ఆ సాతాను గురించి చెప్పడానికి, ఆ సాతాను ఎలాంటి వాడు అని అంటే పాము లాంటి వాడు, అంటే మహాఘట సర్పం లాంటి వాడు. సాతాను ఎలా అంటాడు అంటే 7 తలలున్న పాము లాంటి వాడు, 10 కొమ్ములున్న ఒక పెద్ద ఘట సర్పం లాంటి వాడు. వాడి తోకతో అవసరమైతే 3వ భాగాన్నైనా, ఆకాశ నక్షత్రాల్లో ఉన్న 3వ భాగాన్నైనా ఊడ్చేయగలడు. వాడి పరిస్థితి దేవుడు చెప్తున్నాడండి. వాడి గురించి దేవుడు చెప్తున్నాడు. వాడి గురించి మరి ఈ ప్రకృతిలో ఉన్న వస్తువుల్ని, ఈ ఖగోళ వస్తువుల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తే వాడి శక్తి ఇంత అని దేవుడు చెప్తున్నాడు. అయితే వాడు ఏం చేశాడంటే 5వ వచనంలో సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమున వద్దకును కొనిపోబడును. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఇలా మనం ఆలోచిస్తుంటే సమస్త జనములను ఇనపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపోబడును. ఇప్పుడు ఈ శిశువు ఎవరు? సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కంది. కనడమే కాకుండా సమస్త జనాల్ని ఏలే మగ శిశువు అట ఇనపదండంతో. పైగా అతను దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపోబడినట్టుగా కూడా ఉంది. కాబట్టి ఈయన ఎవరు అని మనం ఆలోచిస్తే ఈయన ఎవరో కాదు, యేసుప్రభువారు. ఎందుకంటే ఆయన గురించి ఇదే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 15వ వచనం చాలండి. ఆయన ఏం చేస్తాడంటే ఇనపదండంతో ఏలును. ఆయన నోటి నుండి వచ్చే ఖడ్గానికి పవర్ ఉంది. ఆ పవర్ ఎలాంటిదంటే ఇనపదండంతో ఏలడం లాంటిది. ఇంకా అదే సందర్భాన్ని మన కొరకు కూడా చెప్పినట్టుగా చెప్పాడు ఆయన. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం ఇనపదండంతో ఆయన ఏళ్తున్నాడు అన్నట్టుగా ముందే చెప్పేశాడండి. 2వ అధ్యాయం నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదును. అతడు ఇనపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరు వాని పాత్ర వలె పాల్గొట్టబడతారు. ఇప్పుడు ఎందుకు చూడండి, అంటే ఇప్పుడు జయించు వారికి ఆయన ఏం చేస్తాడంటే అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇస్తాను. అతడు ఇనపదండముతో వారిని ఏళ్తాడు అన్నాడు. అంటే మరి ఇంతకీ ఈయన ఎలా ఏళ్తున్నాడు అని అంటే, సో ఈయన కూడా ఇనపదండంతో ఏళ్తున్నాడని 19వ అధ్యాయాన్ని బట్టి మనకు తెలిసిపోయింది. అందుకని పైన ఏం కనపడుతుంది చూడండి, ఆయనకు అధికారం ఉన్నట్టు, నా తండ్రి వలన అధికారం పొందినట్టు. అంటే ఆయన ఇనపదండంతో ఏలే అధికారాన్ని తండ్రి వలన పొందాడు. అలాంటి అధికారాన్ని మనకు కూడా ఇస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఈ ఇనపదండం అనే మాట మనకి ఇక్కడ కూడా ప్రయోగించబడింది. ఆయనకున్నట్టే, ముందు ఆయనకున్నట్టు ఉంది, తర్వాతే మనకిస్తాడన్నట్టు ఉంది. కాబట్టి అంటే ముందు చూసారా, ముందు చెప్పిన విషయాలు అలాగే తర్వాత చెప్పిన విషయాలకి మళ్ళీ తర్వాత చెప్పిన విషయాలకు కూడా సంబంధం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుందంటే ప్రకటన గ్రంథంలో కూడా ఖచ్చితంగా కనబడుతుంది. అంటే ఈ శిశువు ఎవరంటే యేసుప్రభువారని మనకి అర్థమైపోతుంది. ఇకపోతే మరి స్త్రీ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినముల ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచాడట. 1260 దినాలు అంటే 1260 రోజులు అండి. 1260 రోజులు అంటే 42 నెలలు,
3.5 సంవత్సరాలు. అంటే ఇది ఉదాహరణగా దేవుడు చెప్పాడు. ఎందుకంటే మరి ఇశ్రాయేలు ముందు ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుంచి మరి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి ఎలా వచ్చారనుకుంటున్నారు? అరణ్య మార్గాన వచ్చారు. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిన అచ్చట వారు 1260 దినములు పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. అంటే అరణ్య మార్గాన వచ్చింది, పారిపోయింది అనే ఈ సూచన అనేది మనకి ఇస్తున్నాడని మనం తీసుకోవచ్చు. అది ఎవరంటే ఇశ్రాయేలుగానే మనకు కనబడతారు. ఒకసారి మనం చూద్దాం. పరమగీతాలు 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకుని అంటే ఇశ్రాయేలు అరణ్య మార్గాన వచ్చారు అని మనకు అర్థమైపోతుంది. ఇకపోతే మగ శిశువు అని చూసారండి. మగ శిశువు అనే పదప్రయోగం జరిగి చూడండి 5వ వచనంలో. సమస్త జనములను ఇనపదండము దయాలన ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా. ఈ పదం కూడా ఇశ్రాయేలుకు సూచిస్తూనే దేవుడు చెప్పాడండి. ఒకసారి మనం చూస్తే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లల కన్నది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? ఆ ప్రసవ వేదన తగలక మునుపు అని అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీలు మరి అంటే ప్రసవ వేదన ఇశ్రాయేలీకి యేసుప్రభువు వారు పుట్టారంటే మామూలుగా పుట్టినట్టు కదండి, ఇజ్రాయేల్ నుంచి వచ్చారంటే. సో అందుకని అలా మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే మగపిల్లను కనినది అని ఇశ్రాయేల్ను ఉద్దేశించి చెప్తున్నాడు. కాబట్టి పూర్తిగా ఈ స్త్రీ ఎవరని అంటే ఖచ్చితంగా మనం అమ్మటికి ఇశ్రాయేల్ను ఉద్దేశించే దేవుడు ఇలా చెప్తున్నాడు అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరంటే ఇశ్రాయేల్లో నుంచి యేసుప్రభువు వారు పుట్టారు. ఆయన రావడం, మరి ఆయన పైన ఆయన చేశాడు. తర్వాత ఆయన దేవుని సింహాసనం ఉన్నద్దరికి కొనిపోవడం మనకు తెలుసండి. ఆయన దేవుని కుడిపారసోని కూర్చున్నట్టుగా స్టెఫన్ గారు చూసినట్టుగా మనం చూస్తాం. అయితే ఇంకా కిందకు వచ్చేటప్పుడు చూడండి 13 నుంచి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగిరినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము అతకాలములు పోషింపబడి. అంటే ఆమెను దేవుడు అంటే ఆయన శక్తి చేత ఏం చేయించాడంటే ఆవిడకి ఇచ్చిన శక్తిని బట్టి ఎగిరినట్లు శక్తి ఇచ్చాడట. ఆవిడ వెళ్ళిపోయి మరి దాని సర్పం ముఖం చూడకుండా ఆమె అక్కడ పోషింపబడినట్లుగా దేవుడు అరేంజ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అనుకుంటున్నారు? ఈవిడ ఒక్క చోటుకి వెళ్ళిపోయి దాకుని పోతే దేవుడు పోషింపబడ్డానికి అవకాశం ఇస్తే సాతాను ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? 15వ వచనం. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పం తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగక్కిన కానీ భూమి ఆ స్త్రీకి సహకారై తన నోరు తెరిచి ఆ ఘట సర్పం తన నోట నుండి గక్కిన మింగివేసను. అంటే ఇప్పుడు మనకి ఎక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే వెళ్ళి దాక్కుంటే దానికి సాతానికి తెలియకపోయినా, ఆ ఘట సర్పానికి ఉన్న ప్లేస్ తెలియకపోయినా ఏం చేసిందంటే మొత్తం మీద ఎక్కడైతే అరణ్యంలో దాక్కుందో అక్కడికి ఎక్కువగా నీళ్లు వదిలేస్తే ఒక వరద వచ్చేసింది అనుకుందాం, నదీ ప్రవాహంలాగా ఒక వరద వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమేం జరుగుతుంది? ఎక్కడున్నా బయటకు వచ్చేయాలి, లేకపోతే మునిగిపోవాలి. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే సాతాను అలాంటి వాడు, ఎలాంటి పరిస్థితుల్లో నేను సహాయం చేసినా ఒకవేళ నేను దాచినా కానీ వాడు ఏం చేయాలనుకుంటాడంటే వాడు కూడా ఏం చేస్తాడంటే వాడి స్టైల్లో ఏం చేస్తాడంటే మొత్తం చంపేయడానికి, అవసరమైతే ఒక్కరిని చంపడానికైనా వాడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? ఒక నదీ జల ప్రవాహాన్ని వదిలేస్తున్నాడు. అంటే వాడు ఎంత ఎత్తేస్తున్నాడు, ఎంత భయంకరంగా, ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడు. అంటే వాడి శక్తి ఎలాంటిది, వాడి యుక్తి ఎలాంటిది అనేది మనకి ఇక్కడ ఇంకా తప్పించుకోవడానికి అవకాశం ఉండదు.
మనం నిన్న చెప్పుకున్నాం కదండి, కొంతమంది పూర్వకాలం జైల్లో ఎక్కడ ఉండేవంటే ద్వీపాల్లో ఉండేవి. ఆస్ట్రేలియా ఒక ద్వీపం, అదంతా ఖైదు చేయబడిన వాళ్ళే. అక్కడ అండమాన్ ఇప్పుడు ఉందంటే అక్కడ ఖైదు చేయబడిన వాళ్ళే ఉండేవారు. కానీ ఇప్పుడు అవన్నీ ఆస్ట్రేలియా అయితే ఒక దేశంగా మారిపోయింది. సో అలాగా వీడేం చేస్తున్నాడంటే మన మనుషులేమో తెలివిగా ద్వీపాల్లో మనుషుల్ని జైల్లో పెడితే వీడేం చేస్తున్నాడని అనుకుంటారు, ఎక్కడో అరణ్యంలో దాక్కుంటే జల ప్రవాహాన్ని వదిలేస్తున్నాడు అని దేవుడు మనకు చెప్పడం వెనకాల అర్థం ఏంటంటే, వాడు మనల్ని వాడి పంతాన్ని నెగ్గించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు, ఎలాంటి ఆలోచనలైనా చేస్తాడు. కాబట్టి ఈ సందర్భాలను ఆలోచిస్తుంటుంటే నిజంగా వాడు కూడా మగ శిశువుని కనగానే మింగాలని ఆమె స్త్రీ ఎదుటే నిలుచున్నాడు అని అనుకుంటే, మరి ఎవరిని మింగుదునా అని గర్జించు వెతుకుతూ తిరుగుతున్నాడంటే మరి మన విషయంలో ఎలా ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించండి. నిజంగా మనం బాప్తిసం పొందిన వెంటనే వాడు పథకం రచన చేసేసే ఉంటాడు, కనగానే మింగేయాలని అనుకుంటున్నాడంటే మనం బాప్తిసం పొందకుండా పథక రచన చేస్తాడు. ఎంత పథక రచన చేసినా ఆయన తెరిచిన తలుపుని ఎవరు వేయలేరు కదండి. నేను ఎవరిదన్నా తలుపు తెరిచాను అనుకోండి, ఎవరో వేయలేరని యేసుప్రభువారు అన్నారు. వేయలేరు. నువ్వు ఒకవేళ బాప్తిసం పొందేసావు అనుకుందాం, నెక్స్ట్ ఏం చేయాలి? నువ్వు నెక్స్ట్ నువ్వు ఇంకోలా మారిపోతుంటే ఇంకొక నెక్స్ట్ ఏం చేయాలని వాడు ఏం చేస్తాడు తెలుసా? నెక్స్ట్ ఏం చేయాలని మనల్ని మింగడానికి ఇదిగో ఇంత సాహసం కూడా చేస్తాడు. కాబట్టి సాతాను నుంచి తప్పించుకోవడం అంటే చాలా కష్టం. అందుకనే బైబిల్ చెప్తుంది కదండి, నీతిమంతుడు ఎవడను లేడని చెప్తుందంటే, అంటే అందరినీ సాతాను ఏం చేశాడంటే మింగేశాడు అన్నమాట. దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా కొంతమంది తప్పు చేయకుండా ఉన్నారా అని అంటే, చిన్న తప్పులు కూడా సాతాను మింగేయడమేలండి. చిన్న తప్పులు కూడా మింగలేదని అనుకోకండి మీరు. ఏ తప్పు అయినా తప్పే. ఆ తప్పుని ఎవరు చేయించారు నీ చేత? సాతాను. అంటే మింగేశాడు. అంటే వాడు అంటే మనం కూడా అంత యుక్తిగా ఉండవేమో, మనం కూడా అంత యుక్తిగా ఉండకపోవచ్చు, కానీ వాడు మాత్రం చాలా యుక్తిగా ఉంటాడు. అందుకనే మరి మన కోసం ఆయన ఏం చెప్పాడంటే, కింద మాటలు చూసుకుని మనం చూద్దాం. అందుకని మనకు కూడా లింక్ పెట్టాడండి ఇక్కడ. అంటే కొన్ని మాటలు అంటే ఇవి చాలా లింకులు ఉంటాయి ఇవి. సో మనం డెప్త్గా చెప్పుకోవడం అనేది కుదరదు. ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకుని వెలగొక్కుని కానీ భూమి ఆ స్త్రీకి సహకారే తన నోరు తెరిచి ఆ ఘట సర్పం తన నోట నుండి ప్రవాహం మింగివేసును. మరి దేవుడు ఏమైనా తెలివి తక్కువడా? ఇంతకీ ఆ నీళ్ళు ఎక్కడున్నాయి? భూమి మీదే కదా. భూమి ఒకవేళ మింగేయాలనుకుంటే నీళ్ళు ఏమైపోతాయి? భూమి ఒకవేళ మింగేయాలంటే నదీ ప్రవాహమైనా ఏమైపోద్ది అంటే లోపలికి. భూమి ఏం చేసిందంటే మరి దేవుడు సంకల్పాన్ని బట్టి ఆ స్త్రీకి సహకారిగా ఉంది కాబట్టి ఏం చేసిందట? నోరు తెరిచిందంట. నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాట? ఇంకా వాడు ఎత్తు పారక. అంటే టోటల్ అంతా బాగానే జరిగిపోయింది. ఇశ్రాయేలు అందరూ బాగానే ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చాడు, మొత్తం వచ్చేసి ఏం జరగాల జరిగిపోయింది. అదే ఏంటో తెలుసా? క్రైస్తవులుగా మారిపోవడం, ఆ యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వచ్చింది అనుకుంటున్నారు? ఆ స్టెప్ ఇప్పుడు ఇది మనతో లింక్ ఉంది. ఇప్పుడు మనతోటే పని ఉంది. చూసారా? ముందు జరిగిన గతాన్ని అంతటిని అలా చెప్పి ఇప్పుడు నీ దగ్గరికే వచ్చాడని చెప్తే నీకు ఎలా ఉంటుంది? ఒకసారి ఎలా ఉండాలి? భయంగా ఉంటుందా? చెప్పండి. భయంగా ఉందా? భయంగా ఉంది. కానీ భయంగా ఉన్నా ఆ భయాన్ని మాత్రం తీసేయండి. ఎందుకంటే మనకు దేవుడు సహకారి కాబట్టి దేవుడు ఎలాగైనా మనల్ని కాపాడతాడని మనం నమ్మాలి. ఈ సిచ్యువేషన్ అంతట్లో చివరికి ఆ స్త్రీ కాపాడబడిందా? కాపాడబడింది. ఆ స్త్రీ దగ్గర వాడు ఎత్తులు పారలేదు కాబట్టి కోపం తెచ్చుకుని మన దగ్గరికి వచ్చాడట. చూడండి కిందకేమన్నాడు? మింగివేసిన అందుచేత ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకుని
దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయుటకే బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. అందుచేత ఆ ఘట్ట సర్పం ఆగ్రహం తెచ్చుకుంది, కోపం వచ్చింది. ఇంక ఇలా కాదు, బహిరంగంగా తొడగొట్టాలనుకుంది. మీకు అర్థమైందండి? యుద్ధాలు ఎక్కడ జరుగుతుంటాయి అనుకుంటున్నారు? యుద్ధ భూమిలో. సముద్ర తీరం అనగానే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఖాళీ ప్రదేశం కదండి. అక్కడికి వెళ్ళిపోయిందట. దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయడానికి ఏం చేసిందట? బయలు వెడలి సముద్ర తీరం. ఇప్పుడు ఇంతకీ ఆ తర్వాత ఏం చేసిందంటే, నేను యేసును గురించి సాక్ష్యం ఇచ్చే ఆ సంతానం ఉంటారు కదా, వాళ్ళు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు అంటే యేసును గురించి సాక్ష్యం ఇచ్చిన ఇశ్రాయేలు ఎవరు అనుకుంటున్నారు? అపోస్తులుడు, మొదటి శతాబ్దపు శిష్యులు. వీడు సముద్ర తీరాన్ని నిలుచుకుని దాన్ని రూపకలంకారంగా చెప్తున్నాడు. ఒక యుద్ధ రూపంలో నించుని ఏం చేశాడంటే పిలిచాడు అనమాట యుద్ధానికి. మరి యుద్ధానికి పిలిస్తే దేవుడు కూడా ఏం చేయాలండి? యుద్ధానికి అవకాశం ఇవ్వాలా? ఇచ్చాడనమాట అండి. అందుకనే ఆ యుద్ధంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? అందుకనే ఆది సంఘానికి ఎన్ని హింసలు జరిగాయో తెలుసు కదా మనకి, అపోస్తుల కార్యాలు చూస్తే. ఆ కాలంలో గొప్ప హింస జరుగునందున వాళ్ళు ఏం చేశారట? చెదిరిపోయారట. కానీ చెదిరిపోయినా కానీ వాళ్ళు ఎక్కడా తప్పిపోలేదు. ఇక్కడ ఏంటంటే, ఒక జరిగిన సంఘటన, అంటే ప్రతి సంఘటన వెనకాల, ఇజ్రాయేలుకి కానీ యేసుక్రీస్తు పుట్టడం వెనకాల కానీ దేవుని ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో ఈ సాతానుగాడి నిఘా ఉంది. ఆ ప్రణాళిక జరగకుండా చేయడానికి వాడి నిఘా ఉంది. కానీ ఆ ప్రణాళిక జరిగిపోయింది. ఆ ప్రణాళిక జరిగిపోయిన తర్వాత యేసుక్రీస్తు రావడం జరిగిపోయి ఆయన నమ్ముకోవడం జరిగిపోయింది. కానీ ఈ కనిన స్త్రీని కూడా వాడు ఏం చేయలేకపోయాడు కాబట్టి అయిపోయింది. ఆయన గురించి సాక్షి ఇవ్వడం మొదలుపెట్టారు. సో సాక్షి ఇవ్వడం మొదలుపెట్టారు కాబట్టి ఇప్పుడు యుద్ధం, డైరెక్ట్గా యుద్ధం చేయడానికి వాళ్ళతో యుద్ధంలోకి దిగిపోయాడు సాతాను. మీకు అర్థమవుతుందండి? సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాడు దేవుడు ముందుదంతా? అంటే వాడి పన్నాగం, వాడి విధానం తెలుసుకోవాలని. కాబట్టి మీరు నార్మల్గా ఆలోచించకండి. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి అలాంటి వాడు సినిమా తీసాడు అనుకోండి, ఎలా తీస్తాడు? చిన్న స్టోరీని ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద గ్రాఫిక్స్ సృష్టించి తీస్తాడు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అనుకుంటాం మనం. కానీ దేవుడు కూడా వెనకాల ఇంత ఆలోచన జరుగుతుంది, వాడు ఇంత ఆలోచన చేస్తున్నాడు, దాన్ని భయంకరంగా మనకు మా భయంకరాన్ని అందులో ఉన్న మరి ఇది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, ఫీల్ అవ్వలేకపోతున్నాం. సో కాబట్టి దేవుడు అది మనకు అర్థం చేయించాలి అని ఇలాంటి వస్తువుల్ని, ఘటసర్పాలని ఇవన్నీ వాడి చెప్పాడు. ఆ సాతాను చేసే పనుల గురించి చెప్పాలంటే కేవలం ఆడి మనలాంటి ఎలా మింగుదునని వెతుకుచు తిరుగుచున్నాడు. సాతాను తంత్రములు వెరగని వారుగా నిజంగా నీళ్ళు వదలడమేనా తంత్రం అంటే? మన పక్కనే ఉండి మంత్రం వేస్తాడు, అంతే కదండి. అవ దగ్గరికి వచ్చాడా? ఏమీ లేదు. ఇక్కడైతే నీళ్ళు వదిలాడు కనపడుతుంది, అక్కడ ఏమీ లేదు, మాట వదిలాడు అంతే. తినమని చావరు దేవతలు అయిపోతారు. అంటే అక్కడ తంత్రం ఉపయోగించాడు. అంటే తంత్రం ఉపయోగించే దగ్గర తంత్రం ఉపయోగిస్తాడు, ఆయుధం ఉపయోగించే దగ్గర ఆయుధం ఉపయోగిస్తాడు. ఏది ఎక్కడ ఎలా ఉపయోగించాలో అక్కడ అదే ఉపయోగిస్తాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి జీవడంబం కలిగించాలనుకున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాతితో రొట్టెగినట్లు ఆజ్ఞాపించమన్నాడు. సో అంత ఒక్క నిమిషంలో చూపించి ఏమన్నాడండి? నువ్వు మొక్కుతావా ఇచ్చేస్తానన్నాడు. ఆశ చూపించాడు. చివరికి నేను దేవుని కుమారుడిని, దేవుణ్ణి శోధించకూడదు, మనుషుడు రొట్టె వల్లనే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని చెప్పేటప్పటికి వాడు ఏం చేశాడు అనుకుంటున్నారు? అయితే వెళ్ళి పర్వతం మీద తీసుకెళ్ళిదిగో దుకే, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించడని చెప్పాడు. అంటే చూసారా, అంటే ఎలా ఎవరి దగ్గర ఎలా ఆలోచించాలో, ఎవరిని ఎలా పడగొట్టాలో అనేదే వాడి ఆలోచన. ఇది మనకు అర్థం కావట్లేదు, ఇది మనం గ్రహించట్లేదు. ఒక కల్పిత సినిమాను మనం చూసామనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసండి? అమ్మో అనుకుంటాం. ఒక సినిమాని, ఒక కథని మంచి గ్రాఫిక్స్తో తీసామనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అబ్బా అనిపిస్తుంది, అంతే కదండి.
అందుకనే దేవుడు అండి ఈ అలంకార రూపంలో మనకు చెప్పాలని ఇలా వస్తువులన్నీ ఉపయోగించి చెప్పాడు. కాబట్టి సాతాను పని మాత్రం చాలా భయంకరమైంది. ఇదే మనం తెలుసుకోవాలి. వాడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? తర్వాత యేసును గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ యేసును గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళే వాళ్ళే ఉన్నారా? తర్వాత యేసును గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? మనం ఉన్నాం. ఇప్పుడు మన అందరి దగ్గరికి వస్తాడండి. ఈ ఘట సర్పం ఆ స్త్రీనే మింగుతుందని తెలుసుకోవడానికి కాదు, ఈ ఘట సర్పం మనల్ని కూడా మింగడానికి వస్తాడు. ఇదేనండి లింకు, ఇదే బైబిల్ అంతా చెప్తుంది. ఒకసారి మనం చూద్దాం అపోస్తుల కార్యాలు. మనందరికీ తెలిసిన విషయమే కదండి అపోస్తుల కార్యాలు. త్వరగా కొన్ని మాటలు తీసి ముగించేద్దాం. 8వ అధ్యాయం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకి చెదిరిపోయారు. ఎలా కలిగింది? ఎందుకు కలిగి ఉంటుంది? యేసును గురించిన సాక్షి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి ఏం చేశాడంటే వాడు వాళ్ళ దగ్గరికి క్రోధం గలవాడే, ఆగ్రహం గలవాడే వచ్చాడట. వచ్చి సముద్ర తీరాన్ని నిలిచాడంట. అంటే యుద్ధరంగం ఏంటంటే యుద్ధరంగం ఏమి లేదు. యుద్ధం అంటే వాళ్ళు సువార్త ప్రకటించకుండా వాళ్ళని వాడు ఆటంకపరచడం. ఇదే యుద్ధం. క్రైస్తవులకు ఉన్న యుద్ధం, యేసుని గురించి సాక్షి ఇచ్చే వాళ్ళకు ఉన్న యుద్ధం. మనం పోరాడినది శరీరులతో కాదు, ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహంతో. కాబట్టి మనం ఎలా ఆలోచిస్తేనండి ఆ ప్రకటన గ్రంథానికి బైబిల్ అంతా లింక్ ఉన్నట్టు. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి మనల్ని రివిజన్ చేయించాలన్నదే దేవుని ఉద్దేశం ప్రకటన గ్రంథం ద్వారా. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగెను. అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయారు. అయినా ఓడిపోలేదండి వాళ్ళు. భక్తిగల మనుషులు స్టెఫెను సమాధి చేసి అతని గురించి బహుగా శ్రీ. అయితే కొంత సౌలైతే ఇంటింటా చచ్చి పురుషులను స్త్రీలను ఇచ్చుకుని పోయి సరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండు. చూడండి, ఈ సౌలు అనే ఆయన మనకు తెలుసు కదండి, బైబిల్లో పౌలు ఉన్నాడు, పౌలుగా మారారు కదండి ఆయన అయితే ఇంట్లోనికి వెళ్ళి ఈడ్చుకెళ్ళిపోయాడట. పురుషుల్ని స్త్రీల్ని ఈడ్చుకెళ్ళిపోయాడట. అంటే ఎంత హింస ఆలోచించండి. అంటే సాతాను ఎంత హింస పెట్టి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? సాతాను ఉన్నాడు. అంటే 7 తలల ఘట సర్పం ఉన్నాడు. 10 కొమ్ములున్న ఘట సర్పం ఉంది. అంటే అంత పెద్ద బలవంతుడుగా ఉండేవాడు మన మీద ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? ప్లాన్ చేస్తున్నాడు. దేవుడు మాత్రం మనల్ని సహకారిగా తప్పిస్తున్నాడు. అందుకని బైబిల్ అంతా మనకి ఏం చెప్తుంది అనుకుంటున్నారు? 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు. మరణం వరకు మనం నమ్మకంగా ఉండడమే. చంపేవాడికి, దేహాన్ని చంపేవాడికి, సాతానికి కేవలం మన దేహాన్ని శ్రమ పెట్టడం లేక చంపడం, అక్కడ వరకే వాడికి అవకాశం ఉంది తప్ప వాడి ఆత్మని ఏమీ చేయలేడు. కాబట్టి యేసుప్రభువారు ముందే చెప్పేశాడు, సువార్తలోనే నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వీరమరణం. అంతే కదండి, పోరాటంలో వీరమరణం అనమాట. ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి మాటలు 38వ వచనం నుంచి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మలు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవుల్లోనూ కొండల మీదలోను గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. చూసారా? అంటే అంత భయంకరమైన శ్రమలు వాళ్ళు అనుభవించారు. ఎందుకంటే సాతాను బహు ఆగ్రహం తెచ్చుకుని ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అనుకుంటున్నారు? క్రైస్తవుల దగ్గరికి వచ్చేసాడు. యేసుని గురించి సాక్ష్యం ఇచ్చారు చూసారా ఇజ్రాయేల్, వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళకి కలిగినన్ని శ్రమలు అటండి అంతకు ముందు కలగలేదట, అంతకు తర్వాత కలగవట. అంత భయంకరమైన శ్రమలు వాళ్ళకి కలిగాయి. ఇకపోతే వాడు మనల్ని కూడా శ్రమ పడతాడని అక్కడి నుంచి అక్కడికి సంఘంలోకి మళ్ళీ ఎవరు వచ్చారు? అన్ని జనులు కూడా వచ్చారు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చే వాళ్ళకి. వాడు మనల్ని కూడా శ్రమ పడతాడని మనకి ఎక్కడ చెప్పబడుతుందంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-10 వచనాలు. ముగించేద్దాం ఈ మాటతోటి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. అసలు మన ఇంట్లోకి దొంగోడు వస్తాడంటే మనం పడుకుంటామా? లేదండి. మీ మీద ఎవడో ఒకడు అటాక్ చేశాడండి బయట, జాగ్రత్తగానండి. బయట మిమ్మల్ని ఎవడో ఒకడు చంపాలని ప్రయత్నం చేశాడు, త్రుట్లో తప్పించుకున్నారు, మీరు ఇంట్లో ఉన్నారు.
పడుకుంటారా మెలుగుగా ఉంటారా అంటారా? మీకు ఒక 10 రోజులు కాదు కదా, ఒక నెలలైనా సంవత్సరం అయినా వాడు ఎవడో తెలియకపోతే మీకు ఎలా ఉంటుందో తెలుసా? ఏ రోజైనా స్పాట్ పెడతాడు, మనల్ని వేసేస్తాడు. పడుకుంటే మాత్రం ఇంట్లో మొత్తం అన్నీ బిగించుకుని, అది కూడా నిద్ర అంటదండి. చిన్న శబ్దానికి కూడా మెలకు వచ్చేస్తుందా లేదా? మెలకు వచ్చేస్తుంది. ఇప్పుడు అంటే ఇలా చెప్తే మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు అలా చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. అలా చెప్పింది ఎందుకు అనుకుంటున్నారు? చెప్పడానికే. ఏమంటున్నాడు అనుకుంటున్నారు? ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అన్ని జనులైనా మన దగ్గరకు కూడా ఆగ్రహం తెచ్చుకుని వచ్చాడు. వాడు ఉన్నాడు. ఇప్పుడు వాడి స్టెప్ అది నెక్స్ట్ మందే. అది ఎక్కడ చెప్పబడుతుంది? ఇది పేతురు రాసిన పత్రికలు చెప్పబడుతుంది. అక్కడ చెప్పడలేదు. ఏమని చూడండి, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరికే వచ్చాడు. ఇశ్రాయేలు అంటే కొద్దిగా గొప్ప వాళ్ళు తట్టుకున్నారు, బాగానే ఉన్నారు, అంత బాగానే ఉంది. ఆయన ఏం చేస్తున్నాడంటే మన దగ్గరికి కూడా వచ్చేసాడు, చింతిస్తున్నాడు. కనుక మీ చింత యావత్తు ముందు మీకు ఏమన్నా చింత ఉంటే ముందు ఏం చేస్తారంటే నా మీద వేసేయండి బాబు, ముందు నేను మీ గురించి ఎందుకు చింతిస్తున్నానో దాని గురించి ఆలోచించండి అంటే ఎవడో ఆలోచించాడు. అందుకనే ప్రార్థన గ్రంథంలో అలా చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఆలోచించడం ఎంత అవసరం ఒకసారి మీరు ఆలోచించండి. సూర్యుని ధరించిన స్త్రీ మహాఘట సర్పం అని చెప్పిన తర్వాత మీరు ఆలోచించరా? ఇప్పుడు మామూలుగా చెప్తే చింతంతా ఏమన్నాడంటే ఇదిగో చింతపండు గురించి, ఉల్లిపాయల గురించి, ఉద్యోగం గురించి ఈ చింతంతా ఎత్తారు, చెత్తంతా తీసుకెళ్ళి వేస్తారు. అంతే కదండి. ఈ చింతే మళ్ళీ వేసేయమన్నాడేమో అనుకుని మళ్ళీ దానికోసమే చింతిస్తున్నాడు అని అనుకుంటారు మరి మళ్ళీ వీళ్ళు. ఇంతకా ఆయన చింతించే చింత ఏంటి అనుకుంటున్నారు? చింతపండు ఉల్లిపాయలు లేవని కాదు, ఏమంటే మనకి ఇల్లు లేదని చింతించడం కాదు. కొంతమంది ఇలా కూడా బోధించే వాళ్ళు ఉన్నారండి. ఆయన మన కోసం చింతిస్తున్నాడు, మనకి ఎందుకు ఇవ్వడు? మీకు ఇస్తాడు, మీరు అడగట్లేదు కాబట్టే ఇవ్వట్లేదు. యేసుప్రభుని నమ్ముకోండి అమ్మా, అడగండి అమ్మా, ప్రార్థించండి అమ్మా, ఉపవాసం ఉండండి అమ్మా, ఇంకా బాగా ఉండండి అమ్మా, కన్నీటి ప్రార్థన చేయండి అమ్మా. ఆయన మన కోసం చింతిస్తున్నాడు. మనం పరలోకంలో వినిపించేలా ప్రార్థన చేయాలి అని చెప్పేటప్పటికి అమ్మలక్కలందరూ శుక్రవారం, ఆదివారం, అర్ధరాత్రి, ఆల్ నైట్, ఈ నైట్ అని వెళ్ళి ప్రభువా ఏడుపు మా పిల్లకి పెళ్ళి కావట్లేదు ప్రభువా, బాబోయ్ ఉద్యోగం రాలేదు ప్రభువా, ఇదండి ఏడుపు. బాబోయ్ ఆయన ఎందుకు చింతిస్తున్నాడో తెలుసా? మనకు అవకాశం లేదు కానీ 7 తలల ఘట సర్పం కొన్ని సినిమాలు వచ్చాయండి. డ్రాగన్ వార్ అని ఒక సినిమా ఉంటుంది. సరిగ్గా వాడు ఎలా చేశాడు అనుకుంటున్నాడు? ఘట సర్పంలా తీసి వీధుల్లో తిరిగినట్టుగా తీశాడు. తెలుసా మీకు సంగతి? వాడు అలా తిరుగుతుంటుంటే మీరు ఉల్లిపాయల కోసం దీళ్ళ కోసం ప్రార్థన చేస్తారా? ఎక్కడ దాకున్నా తండ్రి వణుకు, ఆ పాము మమ్మల్ని మింగకుండా చూడు తండ్రి, ఆ ఘట సర్పం మింగకుండా చూడు తండ్రి అని ప్రార్థన చేయాలి మనం. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? పులి ఈదుల్లో తిరుగుతుంది అనుకోండి, మీరు ఏమని ప్రార్థన చేస్తారు? పులి దొరకకూడదని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారంటే పులి వీధిలో తిరుగుతుంటే మేడ కట్టాలి ప్రభావ, పిల్ల పెళ్లి చేయాలి ప్రభావ, ఎక్కడికి వెళ్ళి బయట తినేస్తుంది అది. పిల్ల పెళ్ళి అని లేవంటే అవునంటారు కాదంటారా? నువ్వు సువార్తని వెళ్తే దేవుడి పల్లె వెళ్తున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడకుండా చేసేస్తాడు. తెలుసా? మీకు పని చేసేస్తాడు. అది అంటే నువ్వు పరలోకానికి వెళ్ళకుండా వాడి మింగాలనుకుంటాడు. నువ్వు పరలోకానికి వెళ్ళడానికేమో సువార్త చేయాలి. నువ్వు ఈ లోపల పెళ్లి కోసం వీటి కోసం ఎడుతుంటుంటే నీకు ఎవడంటే బుద్ధి చెప్పినాడు? ఇలాగే చెప్పండి ఒకసారి. ఎవడైనా ఇలా చెప్తున్నాడు అంటే వాడికి ఏమైనా బైబిల్ తెలుసా? నిజంగా దేవుని మనసు అర్థం కాలేదండి అసలు ఎవరికి. బైబిల్ అర్థం కాలేదండి. బైబిల్ అర్థమైన వాడు ఎవడో లోక సంబంధంగా ప్రార్థన చేయడండి. అసలు అవకాశం ఎక్కడిదే? సాతాను రూపంలో నీకున్నటువంటి భయంకరమైన శత్రువు ఉన్నాడంటే సాతాను రూపంలో, అంతకంటే పెద్ద సమస్య ఏంటి? ఆ సమస్య ముందు ఏ సమస్య అయినా చాలా చిన్నదే. వాడు మింగేస్తే ఏం జరుగుతుందిలే అనుకుంటామేమో, మళ్ళీ బయటకు వచ్చేద్దామో అనుకుంటున్నావు. లేదు, వైకుంఠ పాలలో పెద్ద పాము మింగేస్తే వెళ్ళి చివరికి ఇలా తోకలోంచి వెళ్ళి కిందకు వచ్చినట్టు అట్నుంచి అటు జారిపోయావా పుట్టుక్కుని ఆడు మింగేసినప్పుడు ఆ లోపలే ప్రాణం పోయిందనుకో, ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? పాతాళానికి పోతావు. మరి ఇది ఎంత పెద్ద ప్రమాదం ఒకసారి మీరు ఆలోచించండి. ఇది చాలా పెద్ద ప్రమాదం అండి. అందుకని అంటున్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక
ఆయన మీద వేయండి. ఇప్పుడు వేసి ఏం చేయాలి? మెలకుగా ఉండి నిబ్బరమైన బుద్ధి గలవారు మెలుగు ఉండమంటే మళ్ళీ చింత వేసేమన్నాడు. మెలుగు ఆల్ నైట్ మెలుగుగా ఉండి ఆల్ నైట్ ప్రేయర్ అని చింతే. ఒకవేళ నువ్వు మెలుగుగా ఉండి ఏం చేయాలి? సాతాను కోసం బాగా తెలుసుకోవాలి. సాతాను నన్ను మింగేశాడా? నిన్ను మింగేశాడా? నిన్నేమన్నా కాటేశాడా? ఎలా కాటేశాడు అడగండి మీరు ఎప్పుడైనా. అంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాడి దురాశలు నెరవేర్చుకోరుదురా అంటున్నాడంటే మీరు ఎప్పుడైనా దురాశ మీలో కలిగిందా? మీరు చేశారా? చేస్తే సాతాను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని దురాశలో ముంచేశాడు, అవునా కదా? ఒకసారి చెప్పండి. అప్పుడు మీరు అడగండి, నిన్ను దురాశలో ముంచాడా, నువ్వు దురాశ చేసావా అని అడుక్కోండి. అప్పుడు మీకు సాతాను వచ్చి మిమ్మల్ని మింగడానికి ప్రయత్నం చేశాడో లేదో, మిమ్మల్ని మింగేశాడో లేదో మీకు ఈజీగా అర్థమవుతుంది లేదా? అలాంటివి ఎవరైనా చెప్పుకుంటారేంటి? సాతాను మింగేసిన ఇలా ఉంటాం, ఎవరికి చెప్పం. ఎందుకు? తెలిస్తే నిన్ను చెడ్డ అనుకుంటారని. సాతాను మింగేశాడు బాబు అని ఎవడో చెప్పుకోడండి అసలు, అంతే కదండి. పాపం చేసిన వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకోండి, మీ పాపాలను ఏం చేయమన్నాడు? ఒకడికొకడు ప్రార్థన చేయండి అన్నాడు. పోనీ అది చెప్తాడు ఎవడన్నంటే అందరం పరిశుద్ధులమే, ఎందుకంటే లోపల ఉండిపోయాం కదా. మీకు అర్థమవుతుందా? మళ్ళీ పరిశుద్ధులు అని కలరింగ్ ఏంటంటే మమ్మల్ని దేవుడు దీవించాడు. చూసారా? లోపల ఉండేది అనమాట కలరింగ్. ఇలా ఉన్నారండి జనాలు. ఆయన ఏమన్నాడు తెలుసా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది ఇప్పుడంటే మీతో కూడా ఉంది. గర్జించు సింహంలే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మనల్ని వదలడు, వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న క్రైస్తవులైన సహోదరులు అందరి యందు ఈ విధమైన అందరినీ ఆల్రౌండ్, అందరితో ఫుట్బాల్ ఆడుకుంటాడు వాడు. మీకు అర్థమవుతుందా? వాడు అందరిని ఎవరిని వదలడు అనమాట. యేసు సహోదరుడు ఎవరైనా ఉన్నా, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఎవరున్నా, ఒప్పుకున్నవాడు ఎవడున్నా వాడిని అందరిని మింగేయాలని శ్రమలో లేకపోతే శోధనో ఏదోటి కలిగిస్తాడు. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అని చెప్తే ఏమన్నాడు దాన్ని? ఇప్పుడు అంటున్నాడండి, మనకు ఒక చివరి మాట మాట్లాడుతున్నాడండి. ఏమని తెలుసా? తన నిత్యమైన మహిమకు. మనం మీరు ఈ మాట ఇంకొక చిన్నగా ఆలోచిద్దాం. లోకమందున్న సహోదరులందరూ ఏంటంటే మనం అందరూ వచ్చేస్తున్నావా? సో కాబట్టి మన అందరి దగ్గరికి వాడి ప్రణాళిక ఎక్కడ ఉందో? మన అందరి మీద ఉందా? సూర్యుని ధరించిన దగ్గర నుంచి, స్త్రీ దగ్గర నుంచి వస్తే మనకి ఇక్కడికి వచ్చింది పాయింట్. వాడి నెట్వర్క్. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెం కాలం మిమ్మల్ని సాతాను శ్రమ పెట్టినా పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరచును. కొంతకాలం మనం ఓపిక పడితేనండి శోధన వచ్చినా ఏ వచ్చినా తప్పిపోకూడదండి. నువ్వు దురాశల్లోకి వెళ్ళిపోయావు, అలాగే నీళ్ళు అందులో మునిగిపోయావు అనుకోండి, ఏమైపోతాడు? ఇంక పైకి లేవు. వచ్చినా కానీ నిలబడ్డావా? రోగాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అయినా నిలబడ్డావా? అప్పుడు తానే మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. పేతురు గారిని ఒకసారి మోసం చేశాడు కదండి. సాతాను లోపల దూరిపోతే యేసుప్రభు, ప్రభువా నీకు అది దూరమోగిన కాక అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు తెలుసా పేతుర్ని? సాతానా, అమ్మా అలాగే నేను బయటకు వచ్చాను కాబట్టి ఆయనకు యుగయోములకి ప్రభావం కలుగునుగాక మిమ్మల్ని హెచ్చరించు. ఇది దేవుని సత్యమైన కృపని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీన్ని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండండి. దేవుడు తన సత్యాన్ని సాక్ష్యం ఇచ్చేవారు, సత్యాన్ని గైకుని ప్రకటించేవారు ఉంటారు చూసారా, వాళ్ళనే కాపాడాలని అనుకుంటాడు. ఈ సత్యం ద్వారా విశ్వాసమందు స్థిరులై ఎవరైతే వాడిని ఎదిరిస్తారో వాళ్ళకే దేవుడు కృప చూపించాలనుకుంటాడు. అందుకని అంటున్నాడు, ఇది దేవుని సత్యమైన కృప. లోక సంబంధంగా కృప అని అనుకోకండి. ఇది సత్యాన్ని అవలంబించే వారికి దేవుడిచ్చే కృప. ఇదే మీకు నేను హెచ్చరిక. ఈ సత్యకృపలో ఈ సాతాన్ని జయించే విషయంలో దేవుడిచ్చే కృప ఉందో చూసారా? ఇందులో నిలకడగా ఉండిపోండి, ఇదే కోరుకోండి. ఈ కృప కాకుండా ఇంకో కృప కావాలని దాటారా?
ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? సాతానికి అరటిపండులో దొరుకుతారు. అర్థమైందండి? కాబట్టి సూర్యుని ధరించిన స్త్రీ అదంతా జరిగిపోయింది. తర్వాత ఆ ఘటసర్ప ఎక్కడికి వెళ్ళాడంటే యేసుని గురించిన సాక్ష్యం ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటున్న సహోదరులందరి దగ్గరికి వాడి నెట్వర్క్ పాకేస్తుంది. అంటే ఎందుకంటే దేవుడు మళ్ళీ అలా చెప్పాడంటే సాతాను గురించి మనకి వాడి భయంకర తత్వాన్ని, వాడి యాటిట్యూడ్ని, వాడి విధానాన్ని, పని విధానాన్ని మనం తెలుసుకోవాలని, వాడి యుక్తిని, వాడి పన్నాగాల్ని ఒకవేళ అలంకార రూపంగా చెప్తే ఎలా చెప్పొచ్చు వాడు భయంకర తత్వాన్ని అనే దాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆ రూపంలో మనకు చెప్పాడు. కాబట్టి ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంక మీ లైఫ్ లాంగ్ జీవితంలో ఎప్పుడు కూడా సాతాను విషయంలో మీరు మోసపోకండి. సత్య కృపలో నిలకడగా ఉండండి. సత్యం దాన్ని అనుసరిస్తూ దేవుని కృపలో మనం నిలకడగా ఉందాం. సాతాను ఎన్ని శ్రమలు ఇచ్చినా, ఎలాంటి పరిస్థితులు కలిగించినా, ఏదేమైనప్పటికీ దేవుళ్ళలోంచి మనం తొలగిపోవద్దు. దేవుడు కృప చూపిస్తాడు, మళ్ళీ లేపుతాడు, మళ్ళీ నిలబెడతాడు, మళ్ళీ నడిపిస్తాడు. ఇదే అలా విశ్వాసమందు స్త్రీలుగా మనం ఏం చేయాలనుకుంటున్నారు? ఎదిరించాలి. ఓడిపోయావా వాడికి దాసోహం అయిపోయినట్టే. ఓడిపోయాను ఒప్పుకున్నావా ఈ పోరాటంలో? ఎంత కొట్టినా ఊపిరి ఉన్నంత వరకు పైకి లేపుతూ ఉండాలి. వీరుడైన వాడు ఎవడైనా ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఎంత కొట్టినా చివరికి లాస్ట్ వరకు వేస్తాడు. కొంతమంది చచ్చిపోయినట్టుగా నటిస్తారు అనుకుందాం, పడిపోయాడు అనుకోండి. లాస్ట్లో ఏం చేస్తారో తెలుసండి సైనికులు? అందరూ చచ్చిపోయారు లేదో చూడడానికి ఏం చేస్తుంటారు అనుకున్నారు? ఒకసారి పొడుస్తారు. మరి సాతాను ఏమన్నా వదులుతాడా? నేను ఇంకా వీరుణ్ణి కాదు, నేను ఇంక పోరాడనని పడుకున్నాం అనుకోండి, అయిపోయింది ఇంకా నేను ఇంక లేదండి, నడవలేనండి, ఇంక క్రైస్తవుడిగా కొనసాగలేనండి అని చల్లబడిపోతానండి అని అనుకున్నావా? అయితే వాడు ఏం చేస్తాడు తెలుసా? మొత్తానికి పోటేసేస్తాడు. కాబట్టి ఊపిరున్నంత వరకు పడిపోయినా ఏం చేసినా లేచి నిలబడి పోరాడమే క్రైస్తవుని కర్తవ్యం. అలా నిలబడగలిగితే, నిలబడడానికి ప్రయత్నం చేస్తే లేపేవాడే మన తండ్రి. ఇదే సత్యమైన కృప. అంటే మనం ఒక్కసారి మీరు ఆలోచన, లేవాలనే ఆలోచన ఉంటే చివరి నిమిషంలో హీరోని మీరు కొన్ని సినిమాలు చూసారు లేదో, టెంగ్ 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 అంటే గంటలు మోగేటప్పటికి ఏమవుతాడంటే హీరో మళ్ళీ ఏదో గుర్తొచ్చి లేచిపోతుంటాడు. మీకు ఈ మాటలు ఇదే సత్యమైన కృప అని అంటున్నారు చూసారా? ఈ వర్డ్ మీకు ఎప్పుడు గుర్తుండాలి. ఇది గుర్తొచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏ స్థితిలో పడిపోయి ఉన్నా మీరు ఏం చేయాలంటే లేచిపోవాలి. ఖచ్చితంగా మీరు ఆయన మిమ్మల్ని సంపూర్ణం చేస్తాడు, సిద్ధపరుస్తాడు, మీరు పరలోకి వెళ్ళిపోతారు. అంతే తప్ప ఎప్పుడు పడుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. పోరాడదాం. ఊపిరున్నంత వరకు సాగిపోదాం. సర్వాంగ కవచాన్ని ధరించుకుందాం. అపవాది తంత్రములను ఎరిగిన వారము. ఓకేనా? అలా ఉంటారా? సాతానేమి చిన్నోడు కాదు, అలాగని దేవుడు కూడా చిన్నోడేం కాదు. వాడి నదినే ప్రవాహంగా వదిలితే దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? భూమిని తెరిపించేస్తాడు. అది మన దేవుడు. మనల్ని వాడు ఏం చేసినా కాపాడాలనుకుంటే ఆయన ఎలాగైనా కాపాడగలడు. కానీ కాపాడబడాలి అనే ఆలోచన నీకు ఉండాలి. అదే బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మీరు విన్న మాటలంతట్లో సారాంశం ఏంటనుకుంటున్నారు? అదే. రైట్, ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ రేపు కలుసుకుందాం. ప్రార్థన. తండ్రి నాయన, మీ పిల్లలకు మీరు యోహాను గారికి ఆయన మరి దర్శన రూపంలో చూపిస్తూ ఆయనకు సూచనగా చూపించి సూర్యుని ధరించిన స్త్రీ ఘట సర్పం అనే విషయాల గురించిన, మీరు చూపించిన విషయాల గురించిన మాటలు చెప్పి మరి ఈ తరంలో మాకు ఆ మాటలు ఎలా వర్తిస్తాయి అనే విషయంలో ఈ మాటల్లో నుండి ఆలోచించాను తండ్రి నాయన. కాబట్టి సాతాను మమ్మల్ని కూడా మింగడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాడని మీరు చెప్పాలనుకున్నారని మాకు అర్థమైంది తండ్రి నాయన. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా, మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు మమ్మల్ని నిలబెట్టాలనుకుంటున్నారు తండ్రి. ఇదే మీ సత్యమైన కృపని మీరు మీ కుమారుని ద్వారా హెచ్చరిస్తూ ఇచ్చిన సాక్ష్యాన్ని మీ పిల్లలకు వివరించి చెప్పాను తండ్రి. కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే భాగ్యాన్ని మీ పిల్లలందరికీ అనుగ్రహించమని, అలాగే ఈ 2 దినాలు మమ్మల్ని మీ వాక్యం చేత మమ్మల్ని నింపి నడిపించిన విధానం కొరకు స్తోత్రాలనైనా రేపటి దినాన్ని కూడా నడిపించమని, మీ కృపలో మరి ఏర్పాట్లన్నిటి విషయంలో మాకు సహాయాన్ని అనుగ్రహించమని, అలాగే సహాయం చేసిన మీ పిల్లలందరిని బట్టి ఆర్థికంగా ఆయన శ్రమ రూపంలో అన్ని విషయాల్లో సహాయం చేసిన మీ పిల్లలందరిని బట్టి కూడా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈ ఆసక్తిని తుది వరకు మా అందరిలో ఉంచి నడిపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట
ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు.